వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దినేష్ గారు. మరి దినేష్ గారితో పాటు మనం ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే, అసలు నిజంగా ప్రపంచం అనేది అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు దినేష్ నిజంగా. ఎందుకంటే యుద్ధాలు అసలు ఒకదాని వెనక ఒక యుద్ధము, అసలు అయిపోతుందేమో అనుకుంటూ ఉంటే ఇంకో యుద్ధము. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఇట్లాగే జరుగుతుంది. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ రష్యా ఎంత పెద్ద ఉంది దేశం, ఇక్కడ చూస్తే మనం ఇంత పెద్ద రష్యా ఇక్కడ ఉక్రెయిన్ తోటి యుద్ధం నడుస్తూ ఉంది. 3 years అవుతుంది. 3 years నుంచి యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలోకి ఇక ఈ యూరోప్ కంట్రీస్ కూడా ఎంటర్ అయితే అది ఇది అన్నారు, కాకపోతే ఇక కాలేదు. ఉక్రెయిన్తోనైతే చాలా రోజుల నుంచి యుద్ధం నడుస్తుంది. దాని ఎఫెక్ట్ మనం చూసినాం. అయితే ఇందులో మనం కొంచెం స్టాక్ మార్కెట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం దినేష్. అవునవును, యుద్ధం వచ్చిందంటే మార్కెట్లో ఎఫెక్ట్ ఉంటుంది. చాలా మనకి అప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు అయితే స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయి చాలా ఎఫెక్ట్ కనిపించింది. ఆ యుద్ధం స్టార్ట్ అయింది అన్నప్పుడే అసలు మామూలుగా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మార్కెట్లు ఉపకున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి. ఇప్పుడు ఆ యుద్ధం ఒకవేళ పెద్దగా అవుతుంది చిన్న అవుతుందన్న పెద్ద మార్కెట్లో అయితే ఎఫెక్ట్ కావట్లేదు. యాక్చువల్గా ఏమైందంటే ఈ యుద్ధం అప్పుడు ఉన్నంత ఎఫెక్ట్ అంతకన్నా పెద్ద యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఇరాన్ మనం చూసుకుంటే ఇరాన్ కానీ ఇజ్రాయెల్తో జరుగుతున్న వార్లో అమెరికా కూడా ఇంటర్ఫియర్ అయింది. సో మనము యాక్చువల్గా అయితే ఇంత పెద్ద పరిణామానికి మార్కెట్ భారీగా అతలాకుతలమై పరిస్థితి గతంలో చూస్తే ఉంది. కానీ మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ కూడా మార్కెట్లు ఏమాత్రం స్పందిస్తారు అంటే రిపీటెడ్గా అవుతున్న సంఘటనలకి ఇంకా మార్కెట్ సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అన్నట్టుగా మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. సో ఇంకోటి ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు చాలా సందర్భాలలో మార్కెట్ ఏమవుతుందంటే పడిపోయినప్పుడు కొంతమంది ఇన్వెస్ట్ చేద్దామని ఎదురు చూస్తారు. సో అట్లా చాలామంది ఇదివరకు లాభాలు పొందిన సందర్భాలు చూసినాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఏమవుతుందంటే అసలు మార్కెట్ మళ్ళీ కోలుకుంటుందనే నమ్మకం చాలామందికి వచ్చి ఇన్వెస్టర్లు పెద్దగా భయపడడం కానీ ఏం జరుగుతుంది అంటే యుద్ధం అవుతుందని ఎమ్మడే సెల్ చేసి మళ్ళీ లోలో బై చేయడం లేదు కదా, అని అట్లే పెట్టుకుంటున్నారు. అవసరమైతే పడితే యాడ్ చేద్దామనే టైప్లో చాలామంది ఉన్నారు. అది మనం చార్ట్ చూసుకున్నా కూడా మనకు అర్థమవుతుంది. అసలు అంటే నిజంగా ఇక్కడ చూస్తే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఈ యుద్ధం తర్వాత మనకు ఇండియా పాకిస్తాన్ మధ్యలో క్లాషెస్ వచ్చినాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్యలో వచ్చింది. ఆ తర్వాత ఇరాన్ ఈ యుద్ధం కంటిన్యూ జరుగుతుంది. ఇక ఇరాన్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ ఇరాన్కు ప్లస్ ఇక్కడ ఇజ్రాయెల్ చిన్న కంట్రీ, ఈ 2 కంట్రీస్ మధ్య చాలా రోజుల నుంచి యుద్ధం అయితే నడుస్తుంది. ఇది అసలు ఈ యుద్ధంలోకి ఇప్పుడు లేటెస్ట్గా అమెరికా ఎంటర్ అయింది. అమెరికా వచ్చి ఇక్కడ ఇరాన్ మీద బాంబులు వేసి వెళ్ళిపోయింది. నిజంగా అంటే ఈ అమెరికా ఎంటర్ అయితే యుద్ధం తీవ్రతరం అవుతుంది అనేది ఒక అంచనా ఉండే. మరి ఇంకా ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? నిజానికి ఇది బంద్ చేస్తారు. ఇది ఏదైతే ఉందో హార్మోన్ జలసంధి దీన్ని బంద్ చేస్తారు. ఇది బంద్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ సౌదీ అరేబియా నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దీని ద్వారానే బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇండియా కావచ్చు, ఇక్కడ చైనా కావచ్చు, ఎక్కడైనా కానీ ఇట్లా అన్ని దేశాలకు ఇక్కడ నుంచే ఎక్కువ పోతూ ఉంటుంది. మరి ఇది బంద్ చేస్తే ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది అని అయితే చాలామంది చెప్తున్నారు. కాకపోతే ఇరాన్ కూడా చెప్పింది మేము బంద్ చేస్తున్నామని వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా నిజానికి క్రూడ్ ఆయిల్ రేట్స్ కూడా మనకు కొంచెం పెరిగినాయి. $55-60 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రేటు ఇప్పుడు $78-80 వరకు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ప్రతి దేశం కొంత నిల్వ పెట్టుకుంటుంది, మన ఇండియా కానీ ఏదైనా. సో ఒక 2 months వరకు అయితే నిల్వ ఉంటుంది కనుక కొంచెం అప్పటికప్పుడు రేట్లు పెరిగే పరిస్థితి ఉండదు. కాకపోతే ఇది ప్రొలాంగ్ అయ్యి నిజంగానే ఈ హార్మోజ్ అనే ఈ జలసంధిని వాళ్ళు ఆపేస్తే మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇరాన్ ఇంతకన్నా గతంలో పెద్ద ఇన్సిడెంట్లు అయినా ఎప్పుడు కూడా ఈ జలసంధిని ఆపిన సందర్భాలు లేవు. కానీ మరి ఇప్పుడు ఏం చేస్తుంది అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఆపేస్తే ఇరాన్ కూడా నష్టమే ఉంటుంది. అవును, ఇరాన్ కూడా అంటే దీని నుంచి బాగా ఆదాయం. ఇరాన్ కూడా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేస్తుంది కాబట్టి ఇరాన్కి మళ్ళీ వాళ్ళకు వచ్చే దిగుమతి చేసుకోవాల్సిన వాళ్ళు ఏదైతే దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారో వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ క్రూడ్ ఆయిల్ని కూడా వాళ్ళు ఆధారపడి ఉన్న ఆర్థిక వ్యవస్థ క్రూడ్ ఆయిల్ మీద కనుక వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుందని గతంలో ఎప్పుడు ఈ సాహసం అయితే చేయలేదు. కానీ మరి అమెరికా వచ్చి 3వ కంట్రీగా ఎంటర్ అయ్యి
అంటే మేము కూడా కఠినంగా ఉన్నాం, మేమేం భయపడట్లేదు, చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి ఇరాన్ ఏదో ఒక చర్య చేయాల్సిన సందర్భం ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్ ఏం చేయకుండా ఉంది అంటే ఓడిపోయింది అన్నట్టుగానే, లేకపోతే ఒక తప్పుడు సంకేతం పోతుంది ప్రజలకు. అందుకని చెప్పి అమెరికా ఇంటర్ఫియరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మేము గట్టిగా ఎదుర్కొన్నామంటే ఏదో ఒక చర్య తీసుకోవాలి. అయితే దాడులు అమెరికా సైన్యానికి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేయడము, లేదంటే ఇజ్రాయెల్ మీద దాడులు చేయడము, లేదంటే ఈ కాల్వను వాళ్ళు ఆపేయడము, ఇలాంటి సంఘటనలు ఏదో ఒకటి ఇరాన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంత ఎఫెక్ట్ కొద్ది రోజులు ఉండొచ్చు. కాకపోతే మిగతా చైనా కూడా, ఇప్పుడు రష్యా చైనా కూడా అంటే ఇప్పుడు చూడవచ్చు మనం మెయిన్గా ఈ చైనాకు కూడా ఇక్కడ నుంచే ఈ మొత్తం క్రూడ్ ఆయిల్ పోతుంటుంది. ఇండియాకు నిజానికి ఇండియా ఇక్కడి నుంచి కొంచెం దిగుమతులు తక్కువ వేసుకుందంటే ఎక్కువ రష్యా నుంచి అమెరికా నుంచి ఎక్కువ వస్తున్నాయి మనకు. కాబట్టి ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే పడకపోవచ్చు, కాకపోతే కొంచెం ఎఫెక్ట్ పడుతుందని కూడా చెప్తున్నటువంటి సందర్భం. అయితే చైనా అమెరికా ఇప్పుడు ఈ కాల్వ ఆపేస్తే అమెరికా ఇప్పటికీ ఒక ప్లాన్గా చైనాను ఫోర్స్ చేస్తూనే ఉంది. మీరు చైనా ఇక్కడ ఇలాంటి చర్య ఇరాన్ తీసుకోకుండా చూడండి. ఎందుకంటే చైనాకు కూడా మనకన్నా ఎక్కువ ఈ దిగుమతులు ఇక్కడ నుంచి ఉండే పరిస్థితి ఉంది. మన అన్ని దేశాలలో ఏ మాత్రం నష్టపోతుందో, ఎంత నష్టపోయినా చైనా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. కనుక వాళ్ళు కూడా ఈ విషయంలో కొంత ఇరాన్తో మాట్లాడి చర్చలు జరిపి పరిస్థితి లేకుండా చూస్తారేమో అనేది అయితే ఒక అంచనా ఉంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. నిజంగా అంటే ఇక్కడ ఇటువంటి యుద్ధాల పరిస్థితుల్లో ఇరాన్ మీద మనం పెద్ద బాంబులు వేసిరు, అసలు అణ్వాయుధాలు తయారు చేయకుండా చేస్తామని. సరే, అది ఆ సంక్షోభం ఎంతవరకు అవుతుందో, అసలు నిజంగా ఇరాన్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, లేకుంటే వాళ్ళే శాంతి చర్చలకు పోయి దాన్ని క్లోజ్ చేస్తారా అనేది ఏదైనా ఉన్నప్పటికీ మనకు స్టాక్ మార్కెట్ గురించి కూడా ఒకసారి చూద్దాం. నిజానికి యుద్ధాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎట్లా ఉండొచ్చు ఏంటి. నిజంగా నిన్నమన్నా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్లు బాగా పడే అవకాశం ఉందని చాలామంది అయితే అనుకున్నారు. కాకపోతే దానికి తగ్గట్టు మార్కెట్లు అయితే పెద్ద రియాక్ట్ అయితే కాలేదు. మరి ఈ నేపథ్యంలో అసలు మార్కెట్లు ఎందుకు రియాక్ట్ కాలేదు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. నిజంగా అంటే చాలామంది ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఓకే, ఇక ఒకసారి మనం స్టాక్ మార్కెట్లు ఎట్లా రియాక్ట్ అయినాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే, మనం గతంలో చూసిన దినేష్ ఇక్కడ మనకు 2024 ఇక్కడ చూస్తే మనం నవంబర్ అక్టోబర్ టైంలో మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. ఇక్కడ అక్టోబర్లో చూసినాం మనం, సెప్టెంబర్ అక్టోబర్ టైంలో దాదాపు 26,000 మార్కు దాటింది నిఫ్టీ. ఆ తర్వాత క్రమంగా పడుతూ వచ్చింది. నిజానికి ఇక్కడ ట్రంప్ ఎఫెక్ట్ ఉంది. అంటే ట్రంప్ గెలవడం, ఆ తర్వాత ఈ సుంకాలు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు, ఇట్లా లోలు క్రియేట్ చేస్తూ వెళ్ళిపోయింది. అసలు ఒక దశలో మనం చూస్తే మార్కెట్ ఇక్కడ చూడొచ్చు మనం చాలా లోకు పడిపోయింది. 22,000 21,000 వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూసినాం. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ జస్ట్ ఒక 5 డేస్లో కదా అసలు ఎంత పడ్డదో దాన్ని జస్ట్ ఒక 5 to 6 ట్రేడింగ్ డేస్లోనే మొత్తం రికవర్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ మనం ఏప్రిల్ తర్వాత చూస్తే మార్కెట్ పెద్ద రేంజ్లో ఏం లేదు, కన్సాలిడేషన్ ఒక 1000 పాయింట్లలోనే తిరుగుతూ వస్తుంది. అసలు చాలా రోజుల నుంచి మనకి స్టాక్ మార్కెట్ ఏం జరిగిందంటే యుద్ధానికన్నా ముందే చాలా కరెక్ట్ అయిపోయింది ఇక్కడ. సో 26,000 నుంచి ఇక్కడ చూస్తే 21,000కి వచ్చింది. విదేశీ పెట్టుబడులు వాళ్ళంతా వాళ్ళ ఆల్ టైమ్ హైక్ పోయిన సందర్భంగా మొత్తంగా సెల్ చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎట్ ద సేమ్ టైము ఈ ట్రంప్ టారిఫ్ల ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాంతో బాగా రియాక్ట్ అయిపోయింది మార్కెట్. అవును. సో ఇది అనుకుంటా ఇక్కడ ట్రంప్ గెలిచిన టైం, ఇది కొంచెం రికవర్ అయిన సమయంలో టారిఫ్స్ ఇన్సిడెంట్ వచ్చిన కొద్దీ మార్కెట్ మీదకి వెళ్ళలేకపోయింది ప్రతిసారి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇంకా కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఎట్లా ఉంటుందంటే కావాల్సినంత కరెక్షన్ అయిన తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్కి కూడా స్పందించే పరిస్థితి ఉండదు ఇక. సో ఇప్పుడు మన మార్కెట్ కూడా కావాల్సినంత కరెక్షన్ అయిపోయింది. సో విదేశీ పెట్టుబడులు ఎఫ్ఐఐలు కూడా కొంత ఆసక్తి చూపిస్తున్నారు. సో మార్కెట్ ఇన్సిడెంట్ ఏది జరిగినా పెద్దగా భయపడకుండా ఇప్పుడు యుద్ధం టైం ఇదే అనుకుంటాం. ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది, ఇరాన్ కావచ్చు, తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం, ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఇక్కడ అప్పుడే కదా ఏప్రిల్ మేలో జరిగినటువంటి. అక్కడ నుంచి కూడా మనకు 24,000 నుంచి 23,500 నుంచి 25,000 రేంజ్లో ఈ 1,500 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అవుతుంది దాదాపు ఒక 2 months నుంచి మనకి ఇదే ఉంది. అంటే ఈ మధ్యలోనే ఇండియా పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఇరాన్ యుద్ధం, ఇరాన్
ఈ ఈ యుద్ధాలు వస్తున్నాయి, అమెరికా ఇంటర్ఫియర్ అయింది, ఇవన్నీ అయినప్పటికీ మార్కెట్ మాత్రం ఇక ఈ రేంజ్ నుంచి పడడం లేదు. చాలా 23,800 నుంచి అక్కడ నుంచి అసలు పడట్లేదు. మరి ఇది కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా, లేకుంటే సడన్ షాక్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఇంత షాక్ ఇచ్చిన సందర్భంగా కూడా పడలేదంటే స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. కాకపోతే ఒకటి ఏం చేస్తారంటే ఏమన్నా మ్యానిపులేషన్ ఉంటుంది, ఏమైనా జరగవచ్చు. సో ఇంకా ఇక్కడ ఫిల్ చేయాల్సిన అంటే స్పీడ్గా పెరిగిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్ అట్లే ఉంది. ఈ గ్యాప్ అయితే అట్లే ఉంది. ఈ 22,000 ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇవన్నిటికి సంబంధించి కొంత వేగంగా పడిపోయి మళ్ళీ అంతే స్పీడ్గా రికవర్ కావచ్చు అనిపిస్తుంది. ఈ ఆల్ టైమ్ హైకి మళ్ళీ మార్కెట్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. నిఫ్టీ మాత్రం పెండింగ్ ఉన్నట్టుంది. అంటే నిఫ్టీ అమెరికా ఇన్సిడెంట్లు, టారిఫ్లు, ఫార్మా, ఐటీ అన్ని సెక్టార్లు నిఫ్టీలో ఉంటాయి కనుక కొంత అవన్నీ డ్రాబ్యాక్ అయిపోయినాయి. సో దానికి సంబంధించి బ్యాంకుకి సంబంధించి ఆర్బీఐ తీసుకున్న అన్ని నిర్ణయాలతో బ్యాంక్ నిఫ్టీ మంచి పర్ఫార్మెన్స్ ఉంది. కానీ నిఫ్టీలో కూడా ఐటీ, ఫార్మా వాటికి సంబంధించి ఇప్పుడు ఈ బిజినెస్ డీల్ ఏదైతే మనం అమెరికాతో అనుకుంటున్నామో అది అయిందంటే అది కూడా మళ్ళీ మార్కెట్ ఉండొచ్చు. కాకపోతే కొంత ఏమైనా మ్యానిపులేషన్ జరగడం, ఇంత స్ట్రాంగ్గా ఉన్న మార్కెట్ని ఒక మార్కెట్ కన్సాలిడేషన్ అయినప్పుడు కొంత మ్యానిపులేషన్ చేసి తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదేమన్నా జరిగితే జరగవచ్చు. కానీ ఇప్పుడైతే స్ట్రాంగ్ అంటే ఇన్ని అంటే ఒడిదుడుకులు వచ్చినా, షాకులు తగిలినా అని మార్కెట్ ఇక ఇంతకు మించి రియాక్ట్ అవ్వట్లేదు అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నట్టే. ఇక ఇక్కడ నుంచి ఇక పరిస్థితులు అనుకూలించి అంటే యుద్ధం ఆగిపోవడం కానీ, ఇక మన జీడిపి కొంచెం గ్రోత్ కావడం, ఇటువంటి పాజిటివ్ అంశాలతోడైతే ఖచ్చితంగా ఇక మార్కెట్ ఇక మనము ఈ 5-6 months నుంచి ఏదైతే టైం హైని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక అంటే ఇమీడియట్ గా ఇక 26,000 దాటొచ్చు, 30,000 బ్రేక్ చేసిందంటే ఇక 30,000, 27,000, 28,000 వేగంగా జరిగిపోవచ్చు. మార్కెట్ అయితే పైకి వెళ్ళే అవకాశాలే చాలా ఉన్నాయి. అంటే ఇరాన్ యుద్ధం కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా అంటే మార్కెట్ పెరగకుండా ఆపొచ్చు. ఒక స్థాయికి వచ్చింది కాబట్టి ఆ స్థాయికి వచ్చి అక్కడ నుంచి పడిపోకుండా ఆపుతుందేమో, కానీ ఆ తర్వాత పైకి వెళ్ళే అవకాశం ఉందని చాలామంది అనలిస్టులు వాళ్ళైతే కూడా చెప్తున్నటువంటి సందర్భంలో ఇరాక్ ఇజ్రాయెల్ యుద్ధము అమెరికా ఎంటర్ కావడాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకోవచ్చా మనం? అంటే ఇప్పుడు యుద్ధం చేయాలని ఏ దేశం కోరుకోవట్లేదు నిజానికైతే. ఎందుకంటే ఆర్థిక యుద్ధాలు, సైబరు అటువంటి యుద్ధాలే ఇప్పుడు మొదలైనవి కనుక. సో ఇరాన్ కూడా పెద్దగా యుద్ధం చేయాలని ఆసక్తి ఉన్నట్టుగా ఏమి అనిపించట్లేదు. కానీ కొంత మేము ప్రొటెక్ట్ చేసుకున్నాం, మేము బలంగా ఉన్నామని చూపించడానికి ఏదైనా కొంచెం ఇన్సిడెంట్లు జరగవచ్చు. తర్వాత వరల్డ్ వైడ్గా ఉన్న దేశాలు వచ్చి చర్చలు జరిపి ఏదో ఒక సొల్యూషన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కంటిన్యూ అయితే జరుగుతుంది, యుద్ధం పెరుగుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఇజ్రాయెల్ ప్రధాని కూడా అదే చెప్పిండు. అంటే మేము ఎక్కువ రోజులు ఇరాన్తో యుద్ధం మేము కోరుకోవట్లేదు, మావి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నాయి, అవి కంప్లీట్ కాగానే యుద్ధం ఆపేస్తామని కూడా చెప్తారు. ఆల్రెడీ అంటే వాళ్ళు మెయిన్గా ఏంటి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇరాన్ వాళ్ళు అణుబాంబు రెడీ చేయొద్దు, ఒకటి వాళ్ళ దగ్గర మిసైల్స్ అంటే బాగా చాలా దూరం పోయే మిసైల్స్ ఫ్యాక్టరీలు బాగా ఏర్పాటు చేశారు, వాటి అన్నింటినీ ధ్వంసం చేయాలని. ఆల్రెడీ ఈ 2 టార్గెట్లను కూడా మేము దాదాపు సగానికి పైగా కంప్లీట్ చేసినాం. కాబట్టి ఇక నెక్స్ట్ ఇవన్నీ అంటే మా టార్గెట్స్ ఏవో రీచ్ అయితే మేము యుద్ధాన్ని కంప్లీట్ చేస్తాం, ఇంకా మేము ఆ యుద్ధాన్ని చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే యుద్ధం వల్ల ఆ దేశం ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా నేను ఒక రీసెర్చ్ వచ్చింది దినేష్, నిన్న పేపర్లోనే చూసిన, దాదాపు ఈ యుద్ధాలు అంటే ఈ 1-2 years నుంచి జరుగుతున్న యుద్ధాల వల్ల ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు నష్టపోయారంట. అంటే నువ్వు నేను కూడా 2 లక్షల రూపాయలు నష్టపోయారు. ప్రతి ఒక్కరు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి 2 లక్షల రూపాయలు నష్టపోయినట ఇయర్లో. పెరగకపోవడం కూడా నష్టపోయిన పరిస్థితి. అంటే రకరకాలుగా పెట్రోల్ రేట్లు కావచ్చు, అది పెరగడం, ఇది పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, ఇవన్నిటి వల్ల అంటే యుద్ధం మీద చాలా వేల కోట్లు ఖర్చు అవుతుంటాయి. కాబట్టి అవన్నిటినీ లెక్క తీస్తే ఒక్కొక్క మనిషి 2 లక్షల రూపాయలు అయితే నష్టపోయిందంట. అందుకని యుద్ధాలు అనేవి ఎవరికి అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వవు. తాత్కాలికంగా ఏదో మేము అని అంచనం లేకుంటే వాని మీద గెలిచినామని చెప్పుకొని తప్ప గెలిచినోడు పాకిస్తాన్ విషయంలో కూడా గెలిచినోడు నష్టపోతాడు, ఓడిపోయినోడు నష్టపోవాల్సిందే, ప్రజలు కూడా నష్టపోవాల్సిందే అందులో. అవును, అది ఓవరాల్గా అయితే మార్కెట్ అనేది ఇక్కడ మనం చూస్తే ఒక కరెక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. అంటే ఈ ఉద్రిక్తతలు ఇవి కూడా పెద్ద మార్కెట్ని ఎఫెక్ట్ చేయట్లేవు. అంటే మరి ఇక నెక్స్ట్ ఒక గుడ్ సిగ్నల్స్ వస్తే మార్కెట్ పరుగున ఆపడం ఎవరు వల్ల కాదు, ఇక దూసుకపోతుందని చాలామంది అనలిస్టులు కూడా చెప్తున్నారు. అదే విషయాన్ని మేమైతే ముందుకు తెచ్చాం. ఎందుకంటే యుద్ధాల ఎఫెక్ట్ అనేది ఎట్లుంటుంది ఏంటి, మరి మార్కెట్ ఎందుకు పడట్లేదు అనేది దాని మీద ఒక చిన్న విశ్లేషణ ఇది.
థ్యాంక్ యూ దినేష్. థ్యాంక్ యూ ప్రదీప్.